కాదంటారా? వారి కోసం కాదు బంగారు పుష్పాలు, మన కోసం మనం వేసుకుంటున్నాం. వారి పాదాలను తాకినటువంటి బంగారు పుష్పం. అలాగే మామూలుగా చెప్తారు, పూర్వజన్మలో బంగారు కొంత పూజ చేసుకొని ఉంటారు, ఈ జన్మలో ఇంత కృష్ణ పట్టిందంట. ఈ జన్మలోనే మన గురువుని బంగారు పూలతో గురువుని పూజ చేసుకుంటే ఆ కృష్ణుడు ఈ జన్మలోనే మనకు రావాలి సంకల్పంలో. అయితే మరి వెనకాల కూర్చున్న వాడు మీరు చేసుకోలేకపోయానే ఎట్లా అని అనుకోకుండా మీ అందరి తరపు మీరు చేశారు. నా పేరు కోరుకున్నప్పుడు మీరందరూ సంతోషంగా ఉంటే నాకు సంతోషం. నా దగ్గరకు వచ్చి బాగున్నారా మాతాజీ అంటారు చాలా. మీరు బాగుంటే నేను బాగున్నట్టే అని చెప్తారు. కనుక మీరందరూ బాగుండడం కోసం నేను చేశాను. ఇక్కడ ఇవాళ లాస్ట్ 2 months నుంచి కనుక ఇక్కడ ఫ్రీక్వెంట్ గా వచ్చే డివోటీస్ కనుక చూస్తే స్వామి వారి పాదాలు గురు పూర్ణిమ నాడు వారి ప్రత్యక్ష పాద దర్శనం అంతా చూసారా? పాదాలు చూడడానికి కొంచెం నుంచులైనా చూడండి. మళ్ళీ పుష్పాభిషేకం పుష్పాలు కనుక పడితే పాదాలు చూడడానికి ఉండదు. ప్రోగ్రాం లేదు నా దైవం, ముందు మీకు మీ ఇష్ట దైవం గురించి చెప్పండి అన్నారు. నేను ఒకటే చెప్తాను, నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారే. వారు ఉపదేశించిన తర్వాత దివ్యలోకాలు అష్టదైవం పాటించవచ్చు, కానీ ఈ ఇహలోకంలో సంచరించేటువంటి మాకు నడిచే దైవం నా దైవం, నా ఇష్ట దైవం జగద్గురువులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారే, మరొక దైవం కాదు. స్వామి గారు మాట్లాడుతూ సరే కాళీమాత సిద్ధైంది చెప్తూ ఉంటారు. నన్ను అడిగితే ఎవరైనా మీకు ఏ మంత్రం సిద్ధించిందంటే నాకు గురు మంత్రం సిద్ధించింది అని చెప్తారు. ఒక్క గురు మంత్రం కనుక సిద్ధిస్తే సకల దేవతల యొక్క మంత్రములు సిద్ధిస్తాయి కూడా. అటువంటి మహాపురుషులు స్వామివారు ఇవాళ ఇక్కడ ఉండటం. వ్యాస పూర్ణిమ ఇందాక మనం చూసాం. వ్యాసుని వ్యాస మహర్షి అంటారు, వ్యాస భగవానుడు అని అంటారు. వ్యాసుడి గురించి మామూలుగా మా శ్లోకం చెప్పుకుంటారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. గురువే బ్రహ్మ గురువే విష్ణుమూర్తి గురువే మహేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. అయితే ఈ లోకంలో మానవ రూపంలో ఉన్న ఏ గురువుని విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పారు అంటే వ్యాస మహర్షి చెప్పారు. అచతుర్వదనో బ్రహ్మ వివాహుర పరో హరి అభాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 తలలు లేనటువంటి బ్రహ్మ, 2 చేతులతో ప్రకాశించేటువంటి విష్ణుమూర్తి, అలాగే పాలనేత్రం లేనటువంటి పరమేశ్వరుడు. అటువంటి గురువు వ్యాసుడు మాకు భగవంతుడు అని ఆయన శిష్యులు లోకంలో గురువుని దైవంగా పూజించడం వ్యాస పూర్ణిమ నాడు మొదలు పెట్టారు. కాబట్టి ఆనాటి నుంచి ఈ లోకంలో గురు పూర్ణిమ నాడు వ్యాసుడిని మాత్రమే కాకుండా ఎవరి గురువుని వారు దైవంగా అర్చించేటువంటి ఆచారం సంప్రదాయం మనకు వచ్చింది. అటువంటి ఆ వ్యాస పరంపరలో వచ్చినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్య వారి పరంపరలో ఇవాళ నడిచే దైవంగా గురు సిద్ధేశ్వర బ్రహ్మ హరి సిద్ధేశ్వర శివ సిద్ధేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి మహాపురుషులు సంతానం లేనటువంటి వారికి, ఏది యోగం లేనటువంటి వారికి బ్రహ్మ చేస్తాడు, మొదటి రాతను మారుస్తాడు, రాస్తాడు. అటువంటి మొదటి రాతను తిరిగి రాస్తున్నటువంటి ఇప్పుడు కనిపించే బ్రహ్మ స్వామి వారు. విష్ణుమూర్తి లోకం